లోకంలో బ్రతుకుతున్న మనలను ప్రభు ప్రేమించి మార్పు చెందడానికి అవకాశం ఇచ్చి ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తే మనలను మారుస్తాడు. అది మొదటిగా మనలో కలిగే మారు మనసు. మారు మనసు ఒకప్పటి జీవితం ఇప్పటి జీవితానికి తేడా, అదే మారు మనసు. రెండవదిగా ఒక బాగా మురికి గుంటలో, బురద గుంటలో పడిన ఒక పందిని ఒక బాగా స్పీడ్గా వచ్చే వాటర్లో కడిగితే తొందర క్లీన్ అవుతుంది. కానీ మనిషి అలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు కాదు. అంటే మనిషిని ఒకేసారి ఇక గత జీవితం అంతా దొంగతనాలు చేసి, నరహత్యలు చేసి, వ్యభిచారం చేసి, పాపం చేసి, ఆడ పట్టుబడి ఈడ పట్టుబడి అంత జులాయిగా తిరిగి అయిపోయిన తర్వాత సడన్గా వ్యక్తి ప్రభువుని నమ్ముకుంటే ఆ వ్యక్తిలో ఉండే లక్షణాలు అప్పటికప్పటికే మారిపోవు.